హాయ్ అండి, వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఏంటి ఇలా బేసిన్లో పిండి పోసి ఇలా ఉంచుకుని ఏంటి వెల్కమ్ అంటుంది అనుకుంటున్నారా? ఏం కాదండి, కొయ్యి చేగోడీలు చేస్తున్నాను అనమాట. అవి ఎలా చెయ్యాలో మీకు చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది మినప్పప్పు బియ్యం పిండి అండి. దీన్ని మినప్పప్పు బియ్యం పిండి. ఇది ఎలాగంటే కేజీ బియ్యానికి 3/4 కేజీ పప్పు వేసుకోవాలండి. అది పొట్టు మినపప్పు మాత్రమే వేసుకోవాలి. చూసారా, ఇది కొంచెం నల్లగా ఉంటుంది పిండి. పొట్టు మినపప్పు అయితే రక్తం కూడా పడుతుంది కదండి, ఐరన్ ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పూర్వకాలం మా అత్తగారు వాళ్ళు, మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు వీళ్ళందరూ కూడా ఈ కొయ్యి చేగోడీలు చేసేవారండి. అందుకే వాళ్ళు ఎంతో హెల్తీగా ఉండేవారు. మనం కూడా ఈ కొయ్యి చేగోడీలు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పిండి, 1 కిలో పిండికి 3/4 కిలో మినపప్పు ఉండాలండి. కరెక్ట్ కొలత అనమాట. ఒక 2 స్పూన్లు జీలకర్ర ఉండాలి. అయితే పెద్ద టీ స్పూన్లు 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర అనమాట. దీన్ని బియ్యము మినపప్పు కలిపి ఒక్కసారి ఎండలో పెట్టి దీన్ని మనం ఆడించుకోవాలి. ఆడించుకున్న పిండిని మళ్ళీ మనం జల్లించుకోవాలి. నేను జల్లించడం చూపించడం మిస్ అయిపోయింది. ఇలా జల్లించుకుని ఇది పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అల్లం పొట్టు కడిగేశాను. పచ్చిమిరపకాయలు కూడా కడిగేసుకున్నాను. ఈ అల్లానికి పొట్టు తీసి చిన్న ముక్కలు చేసి దీన్ని మిక్సీ ఆడుకోవాలండి. ఇది ఆడుకున్నాక మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇంగు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అండి. ఇంగువ ఉంటేనే దీని టేస్ట్. ఇందులో అల్లం తొక్క తీసి కట్ చేసుకున్నాను. అలాగనే ఇంగువ అండి, ఇది పచ్చళ్ళ ఇంగువ అనమాట. ఇదైతేనే మంచి వాసనతో బాగుంటుంది. ఇది కొంతమంది పొట్టుపప్పు కాకుండా వేసుకుంటారు, కానీ అది అంత టేస్ట్ ఉండదండి. అంచేత ఇలాగ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మనం కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం. ఇదిగో చూస్తున్నారా, ఇలాగా మిక్సీ చేసాను. ఈ మిక్సీ చేసింది మనం దీంట్లో వేసేసుకుందాం. ఇది కారం ఎక్కువే పడుతుందండి. కారంగా ఉంటేనే ఇవి బాగుంటాయి అన్నమాట. దీంట్లో ఉప్పు కూడా మనం వేసేసుకుందాం. ఈ పిండి కలపడం మాత్రం చాలా కష్టమండి. అప్పడాల పిండి కలిపినంతగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం. ముందు ఉప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసేటట్టుగా, కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకే ఒక్క చేగోడి పట్టుకుని 1 కప్పు కాఫీ పెట్టుకుంటే వావ్ సూపర్ అన్నమాట. కలుపుతూ ఉంటేనే పచ్చిమిరపకాయలు, అల్లము, ఇంగువ వాసనతో గుమ్మలాడిపోతుందండి ఈ పిండి. సూపర్. మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు చేస్తున్నాను అన్నది కూడా మీకు ఇంకొక వీడియోలో మీకు నేను చెప్తాను. ఇలాగా అంతా మనం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసి మీకు నేను చూపిస్తాను. ఇంచుమించుగా నేను వేసినవన్నీ కూడా సరిపోవడానికి అవకాశం ఉన్నాయండి. చాలకపోవడం అన్న ప్రశ్న ఉండదన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకుందాం. చూస్తున్నారా అండి, అరగంట అయింది కలుపుతున్నాను. అయినప్పటికీ ఇది అప్పడాల పిండి తోయమే అన్నమాట. అలాగే కలపాలి. ఇప్పుడు ఇదే పాళ్ళతో నేను చిట్టుబూర్లు కూడా మీకు వేసి చూపిస్తాను. కొద్దిగా నీళ్ళ తడి చేసుకుని ఇప్పుడు దీన్ని మనం గట్టిగా పిసుక్కోవాలండి. ఇప్పుడు ఈ విధంగా మనం కలుపుకున్న దాన్ని చూసారా, నల్లగా ఉంది. మనం వేసింది పొట్టు మినపప్పు కాబట్టి నల్లగా ఉంటుందన్నమాట. చూడండి, దీన్ని ఇలాగ మనం కలిపేసుకున్నాము. కలిపేసుకున్న దాన్ని 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం 12కు చేసాము. ఇది సాయంత్రం 4-4:30 ఆ టైంలో మనం చేగోడీలు చేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసి అట్టే పెట్టుకుందాం. చూస్తున్నారా, ఇదే కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలండి పిండి. ఇంతకన్నా ముద్ద అయిపోయింది అనుకోండి, మనం నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి, అప్పుడు అది బాగుండదు అనమాట. ఇలాగ మనం అంతా పిండి దగ్గరసా పెట్టేసుకుని మనం ఇలాగ మూత పెట్టేసుకుని 4-5 గంటలు ఉంచుకోవాలి. తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను మీకు. మనం కలిపిన పిండి ఎలా ఉందో చూద్దాం.
చూస్తున్నారా? ఇగో ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మనం. పిండి ఇంతకన్నా లూజ్ అయినా బాగుండదు, ఇంతకన్నా గట్టిగా ఉన్నా బాగుండదు. ఇదే సేమ్ ఇలాగే మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నది మనం 1 గంట దగ్గర కలిపాను. ఇప్పుడు 4:15 ఎంతో అవుతుంది. దీన్ని మనం తీసామన్నమాట. ఇప్పుడు దీనికి ఇంకా మనకి ఏంటి కావాలంటే ఒక ప్లేటు, 1 కానీ 2 కానీ ప్లేట్లు పెట్టుకోవాలి పక్కని. అలాగనే కొద్దిగా చేతికి అద్దుకుందికి ఆయిల్. ఇప్పుడు మనం చేగోడీలు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు ఇలాగ మనం పిండి కొంచెం తీసుకుందాం. మనకి ఎంత కావాలంటే అంత తీసుకుని దీన్ని మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా, ఇవి మామూలు సన్న చేగోడీలాగా చేయకూడదండి. కొద్దిగా నూనె తడి చేసుకుంటే మనకి చేతికి అంటుకోదన్నమాట. ఇలాగా కొంచెం లావుగా మనం చేసుకోవాలి చేగోడి. ఇది మరీ సన్నగా చెయ్యకూడదండి, కొంచెం లావుగా చేసుకోవాలి. మరీ అలా అని లావు చేసినా లోపల వేగదు. చూస్తున్నారా? ఇలాగ మనం కొంచెం తీసేద్దాం. ఈ రకంగా మనం చేసుకోవాలి. ఇంతకన్నా లావు చేయకూడదు, సన్నము చేయకూడదు. ఇలాగ అన్నీ కూడా మనము పక్కన పెట్టేసుకుందాం. ఇలాగ చేసుకుందాం. నూనె మాత్రం తడి చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే చేతికి అంటుకుంటూ ఉంటుంది. ఇలాగా చక్కగా మనం అన్నీ కూడా ఇలా చేసుకోవాలి. అంతేకాదండి, ఇంకా నూలుపప్పు కూడా వేసి చేస్తాను, అది కూడా చూపిస్తాను. అది ఇంకా టేస్ట్గా ఉంటాయండి. అవి ఒక రకమైన టేస్టు, ఇవి వేయకుండా ఒక రకమైన టేస్టు. ఇలాగా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. మిగతా ప్రాసెస్ తర్వాత చూపిస్తాను మీకు. చూస్తున్నారా? చేగోడీలన్నీ ఇలా చేసేసుకున్నాం. ఇలా చేసుకున్నాక ఇప్పుడు చిట్టుపూలు చేస్తానని చెప్పాను కదా. కిందటిసారి ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, ఎలా చెయ్యాలండి అని. దీన్ని మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. కలిపేసుకుని 1 గంట ముందు దీన్ని మనం ప్రిపేర్ చేసి అట్టే పెట్టుకోవాలి. ఇంతలా కలుపుకోక్కర్లేదండి, మనం పిండి వేస్తూ ఉంటేనే కూడా కలిసిపోతుంది. చూస్తున్నారా? ఇగో ఈ మాత్రం పిండి తీసి మనకి ఎంత కావాలో అంత కలుపుకోవడమే. దీంట్లో మనమైతే ఇంకా కారం వేసుకో అక్కర్లేదండి. లేదు సరిపోదు అనుకున్న వాళ్ళు కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. ఇంకొంచెం వేస్తున్నాను. కొంచెం పుల్లటి పెరుగైతే బాగుంటాయండి ఇవి చిట్టి పువ్వులు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. కొద్దిగా ఇందులో ఉప్పు మాత్రం వేసుకోవాలి, మనం పెరుగు వేసాం కదా, అందుకని ఉప్పు మాత్రం వేసి ఇలా కలిపేసి 1 గంట పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం వేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను, నేను క్లారిటీగా చూపిస్తాను. ఇలాగ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. అయితే ఇది కొంచెం లేట్ అయ్యింది కదండి, నైట్ అయిపోతుంది, మరి కొంచెం వీడియో క్లారిటీగా ఉండదు, ఏమనుకోవద్దు. నూలుపప్పు వేసి చేగోడీలు చేస్తానని చెప్పాను కదా అండి, దానికోసం నూలుపప్పు మనం చక్కగా తెల్లని నూలుపప్పు తీసుకోవాలి. తీసుకుని ఇలాగ మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో కొంచెం తీసుకుని ఇలాగ నూలుపప్పు మనం కిందని వేసుకోవాలి. కిందనంటే అదే మనం చేసుకునే పీట అయితే పీట, టేబుల్ అయితే టేబుల్, దాని మీద ఇలా మనం వేసుకుంటాం. వేసుకుని చక్కగా నిండుగా అద్దుకోవాలి.
చూస్తున్నారా, ఇలాగా చక్కగా మనం దీన్ని అద్దుకోవాలి. అద్దుకుని దీన్ని మనం ఇలాగ ముక్కలు కోసుకోవాలి. మనం ఎంతెంత చేగోడి కావాలనుకుంటున్నామో ఇలాగ చేసుకోవాలి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకుని దీన్ని మనం మళ్ళీ నూలుపప్పు మాత్రం కింద ఉంచుకోవాలి. ఎందుకంటే బాగా రావాలి కదా, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ఒకటి తీసుకుని ఇలాగ నలుపుకోవడమే. మామూలుగా మనం చేగోడి ఎలా నలుపుకుంటామో అలా నలిపేసుకోవటమే. పప్పు మాత్రం కిందన ఉండాలి, ఉంటేనే నిండుగా వస్తాయి అన్నమాట, లేకపోతే నిండుగా రావు. ఇప్పుడు దీన్ని మనం ఇలా మామూలుగా చెగోడి ఇలాగా చుట్టేసుకోవటమే. చుట్టుకుని అన్నీ కూడా మనం పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇలాగే మనం ఉంచుకుంటూ మనం చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలాగా మళ్ళీ చుట్టేసుకుంటాం. ఇలాగ మనం ఎన్ని చేగోడీలు నూలుపప్పుతో చేసుకోవాలనుకుంటే అన్నీ మనం ఇలాగా చుట్టేసుకుందాం. అలాగే మళ్ళీ ఇది కూడా మనం ఎన్ని కావాలనుకుంటే, మనం ఎన్ని చేసుకోవాలి అనుకుంటే నూలుపప్పు మాత్రం కిందని అద్దుకుంటూ ఉండాలండి, లేకపోతే బాగా రాదనమాట. కానీ భలే నూలుపప్పు పంటి కింద పడుతూ భలే టేస్టీగా ఉంటాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి సాగుతూ చేసుకుంటే బాగుంటాయండి. మిగతాది నేను చూపిస్తాను. ఇంకా అన్నీ ఇలాగే చేసేసుకుంటాం. ఇవన్నీ ఇలా చేసి పక్కన పెట్టుకున్నాం. ఇవన్నీ ఇలా పక్కన చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మనం పక్కన చేసి ఇలా నూలుపప్పు వేసినవన్నీ పక్కన పెట్టుకుందాం. మిగతా ప్రాసెస్ చూపిస్తాను. చేగోడీలు ఇవి ఉట్టి చేగోడీలు. ఇప్పుడు వీటిని వేసేసుకుందాం. ఆయిల్ పెట్టుకుందాం మనం పొయ్యి మీద. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం, దీంట్లో ఫ్రీడమ్ ఆయిల్ వేసుకుందాం. ఇదే ప్రమోషన్ వీడియో కాదండి, మామూలుగా నేనైతే ఫ్రీడమ్ వాడతాను. ఆయిల్ని కిందన పెట్టే పోసుకోవాలి, మాట్లాడకూడదు ఆయిల్ వేసినప్పుడు. ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు మాట్లాడితే ఎక్కువ ఆయిల్ లాగేస్తుందంట. అది కిందన పెట్టి పోసుకుంటే ఆయిల్ ఎక్కువ లాగదు. ఇది ఒక చిట్కా అండి. ఇప్పుడు దీన్ని మనం మూకుడు పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు మూకుడు వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. ఆయిల్ వేడెక్కిందో లేదో చిన్నది వేసి చూద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. చూస్తున్నారా, దీన్ని ఇప్పుడు మనం అగ్నిదేవుడికి వేద్దాం. ఇలాగా దేవుడికి వెయ్యాలి. తర్వాత ఉత్తి చేగోడీలు వేసుకుందాం. ఇవన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలాగా ఇలాగా అన్నీ వేసేసుకుని మనం చూద్దాం. ఇవి ఎక్కువసేపు వేగవండి, చాలా తక్కువ టైంలో వేగుతాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవన్నమాట, ఎక్కువ లాగి నూనె చాలా ఈజీగా వేగిపోతాయండి.
ఇప్పుడు చూసారా, ఈ రకంగా వేగిపోయాక చెగోడీలు మనం తీసుకోవాలి. దీనికన్నా కొంచెం ముందు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే తీసుకుంటే ఒక్కొక్కసారి మెత్తగా బాగుంటాయి అవి కూడా. ఇవి ఉత్తి చెగోడీలు. ఇలా తీసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతావి వాయి వేసుకుందాం. చూసారా, అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం. నూలుపప్పు చెగోడీలు లాస్ట్ని వేస్తామండి, ఎందుకంటే నూలుపప్పు అది రాలిపోతూ ఉంటుంది కదా, మిగతా వాటికి అంటుకుపోకుండా. ఇలాగా ఇవి కూడా వేసుకుని తీసేసుకుందాం. ఇది వేగకుండా ఒక చెగోడీ తీసుకుని తింటే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా వేగకుండా సగం సగం వేగిందనమాట. ఇది వేగని చెగోడీ తీసుకుని తింటే వా సూపర్ అనమాట. అబ్బా, అల్లం పచ్చిమిరపకాయ వాసనతో, ఇంగు వాసనతో సూపర్. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయే మనం తీసేసుకుందాం. ఇవి కొంచెం వేపు తక్కువలో తీస్తున్నాను, చూస్తున్నారా. ఇప్పుడు ఇవి ఉట్టి చెగోడీలు అయిపోయాయి కదా, నువ్వులపప్పు చెగోడీలు వేసుకుందాం. చూస్తున్నారా, ఇవి నువ్వులపప్పు చెగోడీలు. ఇవి చూడండి, ఇవి వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాం. ఇవి కూడా వేగిపోయాక చూపిస్తాను మీకు. ఈ నూలుపప్పు వేసిన చెగోడీలని మనం తిరగేసుకుందాం. చూసారా, ఎంత చక్కగా ఉంటాయోనండి, చూడటానికే కంటికి ఇంపుగా ఉంటాయి. చూస్తున్నారా, ఇవి నువ్వులపప్పు చెగోడీలు. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంటాయో. ఇవి ఒక పళ్ళెల్లోకి తీసుకుందాం. ఇవి అసలండి నిజంగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన పాలలో ట్రై చేసి చూడండి. అల్లం పచ్చిమిరపకాయ వాసన వేస్తూ, ఇంగు వాసనతో గుమ్మలాడిపోతూ తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి, కానీ తినలేము. ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, సాగుతుంది, అందుకోసమని తినలేమన్నమాట. ఇప్పుడు మిగతావి నువ్వులపప్పు చెగోడీలన్నీ వేసేసుకుందాం. అన్నీ వేసేస్తా. చూస్తున్నారా, ఇవి కూడా వేగిపోయి వీటిని కూడా మనం తీసేసుకుందాం. అన్నీ ఇలా తీసేసుకుందాం. చూస్తున్నారా, నువ్వులపప్పు చెగోడీలో ఇలా నువ్వులపప్పు పైకి తేలిపోతుంది, అందుకని లాస్ట్ని వేస్తామన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం చుట్టుపూర్లకి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, చూస్తున్నారా ఎలా పర్మనెంట్ అయిందో. దీన్ని మనం ఇప్పుడు చుట్టుపూర్లు వేసుకోవాలి. మనం వేసుకుందాం. ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. చాలా కొంచెం ఇది ఏంటి వంట సోడా వేస్తున్నానండి. అంతకన్నా ఎక్కువ వేస్తే నూనె ఎక్కువగా లాగేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం కలిపేసి చుట్టుపూర్లు వేసుకుందాం.
చుట్టుపూర్లకు పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలన్నమాట. ఇది నువ్వుల పప్పు వేసిన దాంట్లోనే వేస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే దీనికి అంటుకున్నా కూడా బాగుంటుంది కదా. వేసినప్పుడు సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి, లేకపోతే ఇవి బాగుండవు. అంటే లోపల వేగకుండా బయటే వేగుతాయి అన్నమాట, అందుకోసమని. ఇలాగా మనం అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు వేసినప్పుడు మనం సిమ్లో పెట్టుకున్నాము, ఇప్పుడు హైలో పెట్టుకుందాం. దీన్ని మళ్ళీ తీసేసేటప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలన్నమాట. అలా ఇగో చూసారా ఎంత ఈజీగానో వచ్చేస్తాయి. ఇవి మినపప్పు బియ్యం పిండితోనే ఎందుకు మనం ఇవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసుకుంటామంటే ఇవి నిలవ ఉంటాయండి. ఒక వారం 10 రోజుల వరకు పాడవు ఈ చుట్టుపూర్లు. ఇప్పుడు ఈ రకంగా వేగుతున్నప్పుడు మనం సిమ్ చేసుకోవాలి స్టవ్. అప్పుడు ఇంకా బాగా లోపల వరకు వేగుతాయి అన్నమాట. చూసారా, ఇలా వేగిపోయాక మనం అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఎక్కడికైనా ట్రైన్ ప్రయాణాలు అవి అయినప్పుడు పట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి. ఒక వారం రోజుల వరకు ఇవి పాడవవు. ఇప్పుడు మిగతావి కూడా మనం వేసేసుకుందాం. మిగతావి కూడా మనం ఇలా వేసుకుందాం. చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఎలా వచ్చాయి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. కొంచెం చూసి స్కిప్ చేస్తే మటుకి అర్థం అవ్వదు. ఫుల్ వీడియో చూసారనుకోండి, అప్పుడు ఏంటి ఎలా చేశాను, ఎలా కలిపాను, పిండి ఏ రకంగా కలిపాను అన్నది కూడా అంతా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చిట్టుపూర్లు చక్కగా వేగిపోయండి. వీటిని కూడా మనం ఈ దీంట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు చూసారా అటుకులు, వీటితో నేను మిక్స్చర్ చేస్తాను. అటుకులు మిక్స్చర్ ఏం కాదులేండి, అటుకులును కరివేపాకు వేచి ఎలా వేచుతానో మీకు చూపిస్తాను చూడండి. అటుకులు వేచేద్దాము. వేడి మూకుడే కదా, దీంట్లో ఇలా జాలి ఉంటుంది కదండి ఎవరి దగ్గరైనా. ఈ జాలి మనం ఈ నూనెలో పెట్టేసి ఈ గుప్పెడు మనకి ఎన్ని అటుకులు వేయగలిగితే అన్నీ ఈ దీంట్లో వేసేసి మనం ఇందులో పెట్టేస్తే సరిపోతుంది. ఇలా పెట్టేసి మనం వేసేసుకోవటమే. ఎన్ని కావాలంటే అన్నీ కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. ఈ వేడి నూనెలోనే ఎందుకు పెడుతున్నానంటే ఇది బాగా వెంటనే వేగిపోతుంది కాబట్టి వేడి నూనెలోనే ఇది వేచేసుకుంటున్నాం. చూసారా చక్కగా ఎలా వేగిపోయో, ఇవి అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ఆయిల్ మనం ఇలా అనేస్తే ఆయిల్ వచ్చేస్తుంది, దీంట్లో వేసేస్తాం. ఇప్పుడు మళ్ళీ కూడా ఒక గుప్పెడు అటుకుడు దీంట్లో మనం ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్నీ కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. అలా అయితేనే మనకి బాగా వేగుతాయి అన్నమాట. ఇవి బాగా ఉబ్బి అటుకులు బాగుంటాయి. ఇలాగ మనం ఏంటనుకుంటే అన్నీ వేసేసుకోవటమే. అలాగనే కరివేపాకు కూడా దీంట్లో వేసుకుని ఇలాగా చక్కగా అయిపోతుందండి. వేగుతుంది చూస్తున్నారా ఇలా చక్కగా ఎలా వేగిపోయిందో. ఇదంతా మనం ఇలాగా వాడగట్టేసుకుని ఇది కూడా మనం అటుకుల్లో వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న కరివేపాకును కూడా ఈ అటుకుల్లో వేసేసుకుందాం. ఈ అటుకుల్లో వేసుకుందాం. చక్కగా ఇదంతా కలిపేద్దాం. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం.
అటుకులకి ఉప్పు ఎక్కువ పట్టదండి, కొద్దిగా పడుతుంది. దీన్ని వేసి కలిపేసుకుందాం. చూసారా, ఎక్కడ నూనె కనబడలేదు, ఎంత బాగా వేగాయో. ఇప్పుడు దీంట్లో కారం కూడా వేసుకుందాం. ఉప్పు, అలాగని కారం, మసాలా కారం వేసుకున్నాం. అన్నీ వేసుకుని కలిపేసుకుందాం. దీంట్లో చూసారా, నూనె కూడా ఎక్కడా పీల్చలేదు. ఇలా వేసుకుంటే నూనె పీల్చదు. కరివేపాకు ఆరోగ్యానికి మంచిది. అటుకులు కూడా తినొచ్చు. నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, రాయవెల్లూరు వెళ్తున్నామండి. నా ఆరోగ్యం బాగోలేదు, అందుకని. ఇవి నాకు బాగోలేదు కానీ మిగతా వాళ్ళు తింటారు కదా, మా వారు తింటారు కదా, అందుకోసమని ఇవి పట్టుకెళ్తున్నాం. ఇదిగో నువ్వులపప్పు చేగోడీలు, నువ్వులపు వెయ్యని చేగోడీలు, చిట్టుబూర్లు, ఇది అటుకులు. ఇదండి ఇవన్నీ కూడా నేను పట్టుకెళ్తున్నాను. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఉంటానండి, మీ మీనాక్షి రాజశేఖర్.